మెన్సురేషన్ చాప్టర్ 11 క్లాస్ 8 మన ప్రీవియస్ క్లాస్లో 11.1 ఎక్సర్సైజ్ డిస్కస్ చేసాం. ఆల్మోస్ట్ ఆల్ ప్రాబ్లమ్స్ వి సాల్వ్డ్. ఈ 11.2 ఎక్సర్సైజ్లో మనకి కొన్ని బేసిక్ నాలెడ్జ్ ఉంటే ప్రతి ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఏంటంటే ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏరియా ఆఫ్ ట్రెపీజియం అంటే ఏంటో తెలియాలి. ఇక్కడ నేను రాస్తాను, అవన్నీ నేను యూజ్ చేస్తా ఉంటాను ఈ పక్కన. ఫస్ట్ వన్ ఏంటమ్మా, ఏరియా ఆఫ్ ట్రెపీజియం. ట్రెపీజియం ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. ఈ ఫార్ములా మనం ఈ ఎక్సర్సైజ్లో ఎక్కువ యూజ్ చేస్తాం. నెక్స్ట్ యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే ఏరియా ఆఫ్ rhombus is equals to area of rhombus is equals to half d1 d2. and d1 d2 అంటే ఏంటి? diagonals of rhombus. మరి ఏరియా ఆఫ్ ట్రెపీజియంలో వాట్ ఈజ్ హెచ్, వాట్ ఈజ్ ఏ, వాట్ ఈజ్ బి, ఇది దీని గురించి కూడా తెలియాలి. సపోజ్ దిస్ ఈజ్ మై ట్రెపీజియం అనుకున్నాం. ఇందులో ఈ రెండింటిని నాన్ ప్యారలల్ సైడ్స్ అంటారు. ఈ రెండింటిని ప్యారలల్ సైడ్స్ అంటారు. ప్యారలల్ సైడ్స్ మనం ఎప్పుడు ఏ బితో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ హెచ్ చూసావా, హెచ్ అంటే హైట్ ఆఫ్ ద ట్రెపీజియం అంటారు. ఇంకొకలాగా పిలుస్తారు దీన్ని డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ సైడ్స్ అని కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ సైడ్స్. ఈ ప్యారలల్ సైడ్స్నే మనం ఇక్కడ హెచ్ అంటాం. ఇప్పుడు మన ఫార్ములా ఏంటి? హాఫ్ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి అంటే ప్యారలల్ సైడ్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నౌ కమింగ్ టు ద రాంబస్. రాంబస్ అంటే మనకు తెలుసు ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇక్కడ దీన్ని ఆపోజిట్ వెక్సెస్ కలిపితే దాన్ని మనం డయాగ్నల్ అని పిలుస్తాం, క్వాడ్రిలేటరల్. అవునా? సో ఇది డయాగ్నల్ d1 అనుకుంటే ఈ డయాగ్నల్ d2. దీని ఏరియా ఫార్ములా ఏంటంటే ఆఫ్ d1 d2 గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఫార్ములా కూడా యూజ్ చేస్తాం. ఇక్కడ రాంబస్కి ఇంకో ఫార్ములా కూడా యూజ్ చేస్తాం. మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. దీన్ని తిప్పి రాశాను అనుకో, ఇది కూడా రాంబస్సే. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఈ ప్యారలల్ డిస్టెన్స్ వస్తాడు ఒక్కోసారి, దీని హైట్ అంటారు, దీని బేస్ అంటారు. ఈ ప్యారలాగ్రామ్ కి రాంబస్ కి ఏరియా ఫార్ములా ఉంటాయి, బేస్ ఇంటూ హైట్. ఇది కూడా యూజ్ చేస్తాం. బేస్ ఇచ్చి హైట్ ఇస్తేనేమో ఈ ఫార్ములా ఇచ్చేస్తాం. అలా కాకుండా డయాగ్నల్స్ ఇస్తే ఈ ఫార్ములా ఇస్తాం. రాంబస్ 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఒక్కొక్కసారి మనం బిహెచ్ యూజ్ చేస్తాం, ఒక్కోసారి ఆఫ్ d1 d2 కూడా ఇచ్చేస్తాం. నెక్స్ట్ క్వాడ్రిలేటర్ ఏంటమ్మా అది? నెక్స్ట్ క్వాడ్రిలేటర్ యొక్క ఏరియా ఫార్ములా కూడా మనం బాగా తెలియాలి. ఇవన్నీ నేను ప్రూఫ్ చెప్పట్లేదు, ఎప్పుడో ఒకప్పుడు ఖాళీ ఉన్నప్పుడు ఆ ప్రూఫ్స్ ఎలా వచ్చినాయి కూడా మీకు చెప్తాం. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏంటి? క్వాడ్రిలేటర్. క్వాడ్రిలేటర్ అంటే మనకు బాగా తెలుసు ఏంటి? ఆల్ సైడ్స్ ఆర్ నాట్ ఈక్వల్. అవునా? దీనికి కూడా మనము ఏరియా ఫైండ్ అవుట్. ఇక్కడ మనం యూజ్ చేసేది ఒకే ఒక డయాగ్నల్. ఆపోజిట్ వెక్సెస్ కలిపితే నీకు వచ్చేది డయాగ్నల్. దీనికి ఒక పేరు పెట్టుకున్నాం, ఏబిసిడి. ఏబిసిడి. ఇక్కడ బిడి అనేది ఏమవుతుంది? ఒక డయాగ్నల్ అవుతుంది. దాన్ని మనం నార్మల్గా డిఎల్ పిలుస్తాం. ఇది ఈ డయాగ్నల్ కి పెర్పెండిక్యులర్స్ ఉంటాయి. 2 పెర్పెండిక్యులర్స్, ఇక్కడ ఒక పెర్పెండిక్యులర్, ఇక్కడ ఒక పెర్పెండిక్యులర్ కనబడతాయి. ఈ 2 పెర్పెండిక్యులర్స్ అన్నమాట. ఈ ట్రయాంగిల్ హైట్ ఏమో h1 అని పిలిస్తే, ఈ ట్రయాంగిల్ హైట్ ఏమో h2. అప్పుడు దీని ఏరియాకి అంటే ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటర్, ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటర్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ d ఇంటూ h1 ప్లస్ h2. ఇదన్నమాట. ఈ ఫార్ములా కూడా మనం యూజ్ చేస్తే ఈ ఎక్సర్సైజ్లో ఉన్న ప్రతి ప్రాబ్లం మనం
సాల్వ్ చేయొచ్చు. సరే, ఇప్పుడు స్టార్ట్ విత్ ఫస్ట్ ప్రాబ్లం. చేద్దామా? ఇది ఫస్ట్ ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు? ద షేప్ ఆఫ్ ఎ టాప్ సర్ఫేస్ ఆఫ్ ఎ టేబుల్, ది టాప్ సర్ఫేస్ ఆఫ్ ఎ టేబుల్ ఈజ్ ట్రెపీజియం. సో ట్రెపీజియం షేప్లో ఉంది. ట్రెపీజియం షేప్లో ఉందంటే మన ఈ ఫార్ములా మైండ్లోకి రావాలి. క్లియర్? నెక్స్ట్, ఫైండ్ ఇట్స్ ఏరియా ఇఫ్ ఇట్స్ ప్యారలల్ సైడ్స్ ఆర్ 1 మీటర్ అండ్ 1.2 మీటర్స్. ఈ రెండిట్లో ఏమంటారని చెప్పాను? ప్యారలల్ సైడ్స్ అంటారు. ఒకటి 1 మీటర్ ఉంటే ఇంకోటి 1.2 మీటర్స్ ఉంది. నెక్స్ట్, అండ్ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్, ది పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటాం. ఇదంతా 0.8 మీటర్స్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో నౌ ఐ హ్యావ్ ఏ అండ్ బి. ప్యారలల్ సైడ్స్ మనం ఎప్పుడు ఏమని పిలుస్తాం? ఏ అండ్ బి అని పిలుస్తాం. సరే, ఇప్పుడు in the given problem, A is equals to 1.2 meters, B is equals to 1 meter, and height is equals to 0.8 meters. Now coming to the formula. Area of trapezium is equals to half h into a plus b. Half h ante height of the trapezium, ade in parallel distance between the parallel sides. Distance between the parallel sides. ఎంత ఇచ్చాడు? 0.8 into a plus b, 1.2 plus 1. ఇది ఇందులో సరిపోతుంది, 4 టైమ్స్ పోతుంది, కానీ 0.4 అని పిలుస్తాం. సో 0.4 ఇంటూ 1.2 ప్లస్ 1, ఇక్కడ నేను 1.2 ప్లస్ 1 అంటే ఇక్కడ 1.0 అని అంటాం. యాడ్ చేస్తే 2, ఇక్కడ 2.2, 2 ప్లస్ 0 2, 1 ప్లస్ 1 2, 2.2. 4 2s are 8, 4 2s are 8. కానీ ఇక్కడ ఒక పాయింట్, ఇంకో పాయింట్, అంటే 2 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. మీటర్ స్క్వేర్. దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ trapezium shaped table. Surface area is equals to this one. నెక్స్ట్ స్లైడ్ లో ఇంకో ప్రాబ్లం చిన్నది, అది కూడా చేశారు. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లం స్టడీ చేద్దాం. ద ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఈజ్ 34 మీటర్ స్క్వేర్. అంటే దీని ఏరియా ఎంత ఇచ్చాడమ్మా? దీని ఏరియా 34 మీటర్ స్క్వేర్. ఓకే, గుడ్. అండ్ లెంగ్త్ ఆఫ్ ద ప్యారలల్ సైడ్, one of the length of the parallel sides. The length of one of the parallel side is 10 centimeters. 10 centimeters. నాన్న ఇది కూడా సెంటీమీటర్స్ గుర్తుంచుకోండి. ఇది కూడా సెంటీమీటర్స్. తప్పు పడింది. ఓకే, నెక్స్ట్, అండ్ ఇట్స్ హైట్ ఈజ్, అంటే ఇది హైట్, దీన్ని ఏమంటారు ఎప్పుడు? హెచ్ అంటారు. ఎంత ఇచ్చాడు? 4 centimeters. Find the length of the other parallel side. అదర్ అంటే ఏంటి? ఇది బి. నేను ఎప్పుడు చెప్పాను, ఫస్ట్ ఎప్పుడు ప్యారలల్ సైడ్స్ లో ఫస్ట్ దాన్ని ఏ అంటాం, సెకండ్ దాన్ని మనము బి అని. నౌ కెన్ ఐ డూ ఇట్? గివెన్ దట్ ఏ ఇస్ ఈక్వల్స్ టు, అంటే వన్ ఆఫ్ ద ప్యారలల్ సైడ్ ఈస్ 10 centimeters and b is not given, that is my question mark. I want to find other parallel side of the parallel trapezium. Parallel side of the trapezium. That's next, area. A అంటే ఏంటి? A stands for area of trapezium. That is given by 34 centimeters square.
So all are in the same units. Okay. Area of trapezium is equals to trapezium is half h into a plus b. కదా ఏరియా ట్రెపీజియం ఇస్ గివెన్ అంటే ఇక్కడ ఎంత రాసుకోవచ్చు నేను 34 రాసేసుకోవచ్చు. ఏరియా ట్రెపీజియం 34 is equals to h into హాఫ్ రాసుకో. h అంటే 4 సెంటీమీటర్స్ రాసేసుకో. a plus b, a is given but b is not given. అదర్ ప్యారలల్ సైడ్ ఇవ్వలేదు కనుక ఇది ఇందులో సరిపోతుంది 2 టైమ్స్. గుడ్. ఈ 2 మల్టిప్లై నిజంగా వెళ్తే ఏమవుతుంది? డివైడ్ అవుతుంది. ఎవరిని డివైడ్ చేస్తుంది? 34ని డివైడ్ చేస్తుంది. అవునా? 34/2 is equals to 10 plus b మిగిలిపోయింది. ఇది ఇందులో ఏం సరిపోతుంది? 17 2s are 34. 2 అనేది 17 టైమ్స్ పోతుంది. ఇక్కడ 17 అలాగే ఉంది. ఈజ్ ఈక్వల్స్ టు 10 ప్లస్ బి కదా. ఈ 10 ఆఫ్లైన్కి వెళ్తే ఏమవుతుంది? సబ్ట్రాక్ట్ అవుతుంది. 17 minus 10 ఈజ్ ఈక్వల్స్ టు బి, దట్ ఈస్ ఈక్వల్స్ టు 7 సెంటీమీటర్స్. అంటే మనకి లాస్ట్లో ఇక్కడ 7 సెంటీమీటర్స్ వస్తుంది. ఇదే విధంగా థర్డ్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయొచ్చు. చూద్దామా? అంటే ఇప్పుడు వరకు మనం చేసిన ప్రాబ్లమ్స్ అన్ని ట్రెపీజియం మీద ఇచ్చాడు. అంటే థర్డ్ ప్రాబ్లం కూడా మనకి ట్రెపీజియం మీద ఉంటుంది. చూద్దాము. ఓకే, ఇక్కడ థర్డ్ ప్రాబ్లంలో ద లెంగ్త్ ఆఫ్ ద పెన్స్ ఆఫ్ ఎ ట్రెపీజియం షేప్డ్ ఫీల్డ్ ఏబిసిడి. నేను ఇక్కడ ఏ స్టార్ట్ చేసుకోవాలి ఇప్పుడు? బి, సి and this is my D. This is my ABCD trapezium shaped field. Okay. The length of the pens అంటే ఇది అన్నిటినీ కలిపితే పెన్స్ అంటారు. ఈ పెన్స్ ఎంత ఇచ్చేట్టు ఉన్నా 120 meters రాసుకుంటాను. గివెన్ AB plus BC plus CD plus AD is equals to 120 meters. Clear గా అర్థమైందా? Now coming to the if BC is equals to అంటే BC అంటే ఇది కదా 48 meters. CD is equals to 70 meters. AD is equals to 40 meters. Find the area of field if AB is perpendicular to the parallel sides. AB అనేది BC కి AD కి perpendicular గా ఉందని చెప్పాడు. ఈ perpendicular distance ని మనం ఏమని పిలుస్తాం? ఇక్కడ హైట్ అని పిలుస్తాం. దీన్ని h కింద రాసుకో. AB is nothing but h. ఓకే, ఇక్కడ మనకి పెన్స్ ఇచ్చేసాడనుక దీని ద్వారా మనం ఏబి పైన వచ్చేచ్చు. ఎందుకంటే బీసీ ఇచ్చాడు, సిడి ఇచ్చాడు, ఏడి ఇచ్చాడు. సరే, ఏబి యాజ్ ఇట్ ఈజ్ వదిలేస్తా. ప్లస్ బీసీ అంతా చూడండి 48 సెంటీమీటర్స్. నెక్స్ట్ 48 మీటర్స్, సారీ రాదా, 48 మీటర్స్ ప్లస్ 17 మీటర్స్ ప్లస్ 40 meters. 40 meters is equals to 120 meters. ఓకే, ఏబి ప్లస్ ఈ మూడిట్ని యాడ్ చేస్తే మనకి 105 వస్తుంది. ఎంత వస్తుంది? 105 మీటర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 120. సో ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 120 మైనస్ 105. 48 ప్లస్ 17 ప్లస్ 40 యాడ్ చేస్తే మనకి 105 వస్తుంది. ఈ 105 యాడ్ అవుతుంది ఎవరికి వెళ్తే సపరేట్ తీసేస్తే ఏబి ఈజ్ ఈక్వల్స్ టు మనకి 50 మీటర్స్. అంటే హైట్ ఎంత వచ్చిందన్నా మనకి 50 మీటర్స్ వచ్చింది. ఇప్పుడు మనము ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి.
ఇది మన సో ఇక్కడ ఏ ఏంటి బి ఏంటి అని డౌట్ పడక్కర్లేదు. దీస్ టూ ఆర్ ప్యారలల్ సైడ్స్ క్లియర్లీ, ఎందుకంటే ఇది పెర్పెండిక్యులర్ గా ఉంది. ఓకే, హాఫ్ హెచ్ ఎంత వచ్చిందా మనకి 15. ఏ ప్లస్ బి, ఏ అంటే ఎంత 40, బి అంటే ఎంత 40. ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ 15 ఇంటూ 88. ఇది ఇంట్లో ఏం సరిపోతుంది 44 టైమ్స్. 2 4 జార్ 8, 2 4 జార్ 8, 44 2 సార్ 88. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 15 4 జార్ 60 0. మళ్ళీ 15 4 జార్ 60 ప్లస్ 6, సో 660 meters. క్లియర్. నెక్స్ట్ వీడియోలో మనము 4th ప్రాబ్లం స్టడీ చేద్దాం. ఓకే.